హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ అమ్మకు వాళ్ళని మీకు సర్ప్రైజింగ్గా చూపించబోతుంది ఏంటంటే ఐకా మాల్. చాలా వీడియోస్లో చూసానండి, అందరు యూట్యూబర్స్ ఐకా మాల్ గురించి పెడుతున్నారు. కొంచెం స్పెషాలిటీ ఏం లేదు, కానీ నేను చూపిద్దాం అనుకున్నాను. ఇది మీతో పాటు నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నానండి. మన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూద్దాము. అలాగే దీంట్లో ఒక రోజు సరిపోతుందని చెప్పారు దీన్ని మొత్తం చూడడానికి. మేము ఎందుకు దిగి చూపించట్లేదంటే ఇది కరోనా టైం కదండి, దిగి చూపించేదంత సేఫ్ కాదు కాబట్టి మీకు కార్లో నుంచి చూపిస్తున్నాను. సారీ, కొంచెం కొన్ని ఈ వీడియోస్లో కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి ప్లీజ్ అది ఇగ్నోర్ చేసి మీకు ఏవైతే నచ్చుతుందో అవన్నీ చూడాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మాకు గేట్ నెంబర్ 2 మనం ఐకాలో ఉన్నామండి. చూసారా, ఇప్పుడు ఎంట్రన్స్ ఇది ఇప్పుడే చెక్ చేశారు టెంపరేచర్ అదంతా. ఇప్పుడే మనం వెళ్ళబోతున్నాం. నాకు కూడా ఫస్ట్ టైం, అలాగే మీరు చూసే వాళ్ళు ఎవరైతే ఫస్ట్ టైం ఉంటారో వాళ్ళందరికీ కూడా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. కింద పార్కింగ్ ఏరియా, ఇక్కడ పార్కింగ్ నుంచి డైరెక్ట్గా వచ్చాము. చూసారా, శానిటైజ్ చేస్తున్నారు. ఫ్లోర్కి శానిటైజర్ ఉంటుంది. సరే, ఇక్కడైతే బ్యాగ్స్ ఉంటాయి మనకి స్టార్టింగ్లోనే, అన్నీ అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఇండివిజువల్ బ్యాగ్స్ తీసుకోవచ్చు. మీకు బ్యాగ్ ఎలా ఉందో కూడా చూపిస్తాను. ఐ థింక్ వీడియో కరెక్ట్గా రాకపోయినా అనుకోకండి. ఎంట్రన్స్లో ఫర్నిచర్ ఉంది, హోమ్ ఫర్నిచర్. చూసారు, ఇక్కడ కూడా మొత్తం గార్డెనింగ్ సెట్ ఉంది. నీట్గా గార్డెన్కి సరిపెట్టు, అలాగే బెడ్షీట్స్, పిల్లోస్. లుక్ అయితే చాలా బాగుంది. ఆల్రెడీ మా అమ్మ వాళ్ళు ఏదో షాపింగ్ చేస్తున్నారు, చూద్దాం. ఇక్కడ చూసారా, ఈ హ్యాంగర్స్ 99 రూపీస్ ఉంది, ఇప్పుడు 29 రూపీస్. ఇక్కడ షేప్స్ కూడా పెట్టున్నారు. ఇక్కడైతే ఇప్పుడు ఆఫర్ ఉందనుకుంటా, కాబట్టి మేమైతే ఆఫర్ ఏం చెక్ చేసుకోలేదు, డైరెక్ట్గా వచ్చేసాము. క్యాండిల్స్ ఉన్నాయి ఇక్కడ, బల్క్ ఆఫ్ క్యాండిల్స్. చూసారా, 100 ప్యాక్ క్యాండిల్స్ వచ్చి 300 అంట. అలాగే మనకి క్యాండిల్స్కి పెట్టుకోవడానికి టీ లైట్ హోల్డర్స్ అంట. చూసారా, 39 రూపీస్ ఈచ్. చాలా బాగున్నాయి కదండి. అంటే రెండు మనం వెతకాల్సిన అవసరం లేదు, పక్క పక్కనే కూడా ఉన్నాయి. అండ్ దిస్ ఈజ్ ఒక ఏరియా అనమాట, ఇక్కడ ఫర్నిచర్ సెట్. లివింగ్ రూమ్ కోసం పర్ఫెక్ట్ సెట్టింగ్. ఫర్నిచర్ కూడా క్లాస్గా ఉంది ఇక్కడ. ఎవరైతే ఇంటీరియర్ ప్లాన్ చేసుకుంటారో పర్ఫెక్ట్ అనమాట. అంటే వీరికి ఎక్కువ టైం లేదనుకున్న వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి మనకి ఎలాంటిది కావాలో విజిట్ చేసి తీసుకోవచ్చు. బుక్ రీడర్స్ కోసం ఇదంతా షెల్ఫ్. చూసారు, డ్రాస్ కూడా బాగున్నాయి. అండ్ ఇటు సైడ్ చూసారంటే ఇటు సైడ్ కూడా ఇంకో షెల్ఫ్ ఉంది, విత్ ల్యాంప్ కూడా. ఇటు సైడ్ చూసారా, మిర్రర్ అనమాట. ఇది బెడ్రూమ్లో షెల్ఫ్ కోసం యూజ్ చేసుకోవచ్చు. మిర్రర్ లుక్ ఇది చేసి అవసరం కదండి. అంటే ఎంత హైట్లో ఉండడం వల్ల మనకి డిఫరెన్స్ కూడా బాగా తెలుస్తుంది. సేమ్ ఇక్కడ క్యాండిల్స్ అనమాట. ఇవి క్యాండిల్స్ పెట్టుకోవడానికి, అక్కడక్కడ హ్యాంగ్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు కదా, దానికి ఇది. ఎవరైతే ఈ ఐకాని విజిట్ చేయలేదో వాళ్ళందరూ విజిట్ చేయాలని కోరుకుంటారు. ఎందుకంటే న్యూ ఎక్స్పీరియన్స్ అనమాట. మనకి ఏ ఫర్నిచర్ అయితే మనకి డ్రీమ్లో ఉంటుందో అవి మనం డైరెక్ట్గా చూడొచ్చు ఇక్కడ. అంటే మనకి ఎక్స్ప్లెయిన్ చేయలేని వస్తువులు కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి. చూసారా, ఇక్కడ సోఫా 37,000 అంట. ఇది 2 సీటర్స్ ఉన్నాయి, పైన కూడా ఉంది 2 సీటర్స్. అది 39,000. చాలా బాగుంది లుక్. ఇదైతే 6,000 అంట. అంటే ఎవరి కాస్ట్ బట్టి వాళ్ళకి ఉంది. అంటే సపరేట్, అంటే ఇంత కాస్ట్ అని హై కాస్ట్ ఒకటే కాదు, లో బడ్జెట్ వాళ్ళకి కూడా సరిపోయేటట్టు ఉంది ఇది. కుషల్స్ కూడా ఇక్కడే కాంబినేషన్ కుషల్స్ కూడా తీసుకోవచ్చు మనము.
2 సీటర్స్ సోఫానే ఇది 3 సీటర్స్. ఇది పైన కూడా 3 సీటర్స్ కలర్స్ ఉన్నాయి వీటిలో. ఈ ఫస్ట్ ఫ్లోర్ అంతా ఫర్నిచర్కి ఉందండి. చూసారా సింగిల్ చైర్స్ ఉంటాయి కదా, లెజెండ్ చైర్స్ అంటారు కదా, అవి కూడా ఉన్నాయి డిఫరెంట్ కలర్స్. అలా రిలాక్సింగ్ అవ్వడానికి చాలా డిఫరెన్స్ ఉన్నాయి ఇక్కడ. చూసారా బెడ్షీట్స్ నుంచి అన్నీ ఉన్నాయి కదా, బెడ్షీట్స్ కానీ మనం యూస్ చేస్తాం కదా క్లాత్స్ నార్మల్గా సోఫా మీద ఎవరైనా వచ్చినప్పుడు సడన్గా మనకి డస్ట్ ఉన్నప్పుడు మనం కవర్ చేసుకోవడానికి యూస్ చేసేలాంటివి. చాలా స్మూత్గా చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా. ఏంటంటే పర్ఫెక్ట్ హోమ్ సెట్టింగ్ అండి. మనము చిన్న ఇల్లు పెద్దగా అంటే కొంచెం లాట్స్ ఆఫ్ స్పేస్ తక్కువ ఉన్నా కూడా క్రియేట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇది బాగుంటుంది. చూసారా కిచెన్ నుంచి ప్రతి ఒక్కటి సెట్గా ఉన్నాయి మనకి. కంప్లీట్గా మనం ఇది అన్నీ కంప్లీట్గా తీసుకునేది కూడా యూజ్ చేసుకోవచ్చు. చూసారా జస్ట్ ఆసమ్ అండి. అసలు కిడ్స్కి బెడ్రూమ్ ఏదైనా అంటే మనకి షెల్ఫ్ లాగా కూడా ఇచ్చారు ఇక్కడ, స్టడీయింగ్ టేబుల్ లాగా. చూసారా విండో అంటే మనకి అపీరియన్స్ కోసం. చూసారా కిడ్స్కి షెల్ఫ్ లాగా, బెడ్, స్టడీయింగ్ టేబుల్, హ్యాండ్ బుక్ షెల్ఫ్ అండ్ ఇదొక డ్రార్ అనమాట. ఎందుకంటే పిల్లలకి దగ్గరగా ఉంటే బాగుంటుంది కదా కాబట్టి. ఇవి కూడా ఒక షెల్ఫ్ ఉంది. మనం దీంట్లో ఏది కావాలో అది డివైడ్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. అండ్ అదే ఇంకోటి అండి సైడ్ బట్టల కోసం షెల్ఫ్ ఆటోమేటిక్ అనమాట. లైట్స్ క్లోజ్ అయిపోతాయి ఆఫ్టర్ ఓపెనింగ్. చూడండి లైట్స్ ఓపెన్ అయితే ఆఫ్టర్ క్లోజ్ లైట్స్ ఆఫ్ అయిపోతాయి ఆటోమేటిక్. అండ్ ఏవైతే మన నైట్ టైమ్స్లో కరెంట్ పోయినప్పుడు అలాంటి ఇబ్బంది పడకుండా ఉంటుంది. ఇది అవసరం కదండి. సేమ్ ఇక్కడ మిర్రర్ అటాచ్మెంట్ అనమాట. సపరేట్గా మనం ఇక్కడ మిర్రర్ పెట్టకుండా ఉన్నట్టు. షెల్ఫ్స్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ మీరు చూసినట్టయితే. చాలా బాగుంది వస్తుంది కదా. Come on, let's go back. Also glass setting up. ఇది ఒక బెడ్రూమ్ అండి. నాకు ఈ బెడ్రూమ్ బాగా నచ్చింది. ఇక్కడ ఈ షెల్ఫ్ అనేది బాగా నచ్చింది. చూసారా 46,000 అంటే. ఈ షెల్ఫ్ ఇక్కడ కూడా సేమ్ మిర్రర్ అటాచ్ చేశారు. మార్నింగ్ లేవగానే ఎవరికైతే బ్యూటీ అడ్మైర్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి బాగుంటుంది. ఇక్కడ చూసంటే ఇక్కడ ఒక మిర్రర్. సో బెడ్కి 2 లైట్స్ అనమాట. కళ్ళకి తగులుకున్న డిఫరెంట్ ఇబ్బంది ఉండకుండా మనకి. కిచెన్ అండి.
చూపించాను. ఇది ఒక ఫ్లోర్ మాత్రమే, ఎందుకంటే మొత్తం చూపించలేకపోయాను. నేను కూడా అనుకున్నా మొత్తం ఒకసారి చూపిద్దాం అనుకోని, కానీ అస్సలు సరిపోవట్లేదండి. నా వరకైతే ఏది ఎక్కడ పార్ట్ కట్ చేద్దాం అనుకున్నా అక్కడ అన్నీ బాగున్నాయి, కాబట్టి నేను ఎక్కడ కట్ చేయలేదు. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ అమ్మకు వచ్చి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.